ప్రాథమికోన్నత పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయులు వివిధ సబ్జెక్టులోని పాఠ్యాంశాలను సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధనా విధానాన్ని అనుకూలంగా రూపొందించిన బోధనోపకరణలు ఈ మేళలో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయులు కాలానుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ విద్యార్థులకు సులభమైన రీతిలో ప్రతిరోజు తన పాఠ్యాంశాల బోధనలో విధిగా టీఎల్ఎం ఉపయోగించాలని సూచించడం జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలకు అవసరమైతే అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని, ఉపాధ్యాయులు స్వేచ్ఛగా విద్యాబోధన చేస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానం నుంచి కనీసం 2 చొప్పున మొత్తం 10 ఉత్తమ బోధనోపకరణలు జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాకు నిపుణులైన జ్యూరీ బృందం ఎంపిక చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ జెల్లారెడ్డిపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మనోహరాచారి, జెడ్పీహెచ్ఎస్ బొప్పాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మాలతి మేడం, జెడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్ కాంప్లెక్స్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణహరి, నారాయణపూర్ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, గొల్లపల్లి ప్రధానోపాధ్యాయులు మురళి, అల్మాన్స్పూర్ ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి, జూరీ సభ్యులు రమేష్, బీకు, రాజు, జయరాం, మల్లికార్జున్, శ్రీకాంత్, వెంకటరామరెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, సిఆర్పీలు పాల్గొన్నారు. ఈ మేళాకు మండలంలో ఉండేటువంటి 31 స్కూళ్ళ ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి, నృత్యాధార ద్వారా చేయడానికి ఈ టీఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది. మామూలుగా ఈ టీఎల్ఎం ద్వారా బోధించినట్లయితే విద్యార్థులు నృత్యాధార ద్వారా విద్యా అభ్యసించడానికి బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎల్లారెడ్డిపేట హై స్కూల్లో టీఎల్ఎం మేళాను నిర్వహించడం జరుగుతుంది. ఈ దానికి మన 31 స్కూళ్ళ నుంచి ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి 4 సబ్జెక్టులకు సంబంధించిన తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీద మనకు టీఎల్ఎం తయారు చేయడం జరుగుతుంది. ఈ టీఎల్ఎంలో మరి ఈ జిల్లాకు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇద్దరిని తీసి మొత్తం 10 మంది తయారు చేసినటువంటి టీఎల్ఎంను జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. అందుకు గాను ప్రతి సబ్జెక్టుకి ఇద్దరిని జడ్జిలుగా నియమించడం జరిగింది. వారు జడ్జెస్ చేసిన దాని ప్రకారంగా సాయంత్రంలోగా జడ్జిమెంట్ ఇచ్చి వారికి మరి క్వశ్చన్ సంబంధాలను కూడా అందజేస్తారు. దీనివల్ల విద్యార్థులకు లెర్నింగ్ అవుట్కమ్స్ బాగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థుల అభ్యాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని మా యొక్క ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల నుంచి టీఎల్ఎం మేళా జరుగుతుంది. ఇది ఉపాధ్యాయులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను పెంచడానికి పోటీతత్వానికి, అలాగే క్లాస్ రూమ్లో వివిధ పాఠశాలలు ఎలా బోధిస్తున్నారో చూసి తన పాఠశాలలో కూడా తను ఏ రకంగా చేసి ఎలా ఉంటుందో అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన అందరినీ ఒక దగ్గర చేర్చి మండలంలో ఉపాధ్యాయులు అందరూ తయారు చేయడం పరిస్థితి జరుగుతుంది. దీనిలో మరి ఏమి గారు చెప్పినట్టు అందరూ పార్టిసిపేషన్ అందరూ సర్టిఫికేట్ ఇస్తారు. ఇలా గెలుపుకోవడం అనేది కాకుండా అందరూ తమ సృష్టిని ప్రదర్శించి విద్యార్థులకు అవసరమైన చేయడం తయారు చేసి మంచి విద్యార్థులు నేర్చుకోవడానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.